హాయ్ హలో నమస్తే. ఈరోజు నేను మీకు కోలాపురి మసూర్ దాల్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మసూర్ దాల్ అంటే మైసూర్ పప్పు, ఎర్రపప్పు అని కూడా అంటారు. పప్పుని ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రొసీజర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చెక్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ప్రొసీజర్ పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ముందుగా ఇలా కొంచెం ఎండు కొబ్బరి తీసుకోండి. తర్వాత ఎండు కొబ్బరిని స్టవ్ మీద డైరెక్ట్గా ఫ్లేమ్ మీదనే కాల్చుకోవాలి. ఇలా కాలిస్తే ఎండు కొబ్బరికి కొంచెం స్మోకీ ఫ్లేవర్ అనేది వచ్చేసి పప్పుకి ఒక మంచి రుచి వస్తుందండి. తర్వాత ఇలా కాల్చిన కొబ్బరిని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న ఎండు కొబ్బరిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలని ఇలా కొంచెం చుంచుకొని వేసుకోవాలి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం కొత్తిమీర, ఒక స్పూన్ నువ్వులను వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మరి మెత్తని పేస్ట్ కానక్కర్లేదండి, కొంచెం బరకగా అయినా పర్వాలేదు. చూడండి, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ కర్రీ మొత్తం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. ఉల్లిపాయని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. సో ఉల్లిపాయలు, ఈ మసాలా పేస్ట్ అంతా ఒకసారి బాగా కలుపుకొని, ఈ పేస్ట్ అంతా మగ్గిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న టమాటోస్ అంతా బాగా మగ్గిపోవాలి. అప్పుడే పప్పుకి మంచి రుచి వస్తుంది. కాబట్టి దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని, టమాటాలు మగ్గడానికి సరిపడంత వాటర్ వేసుకొని ఒకసారి మూత పెట్టుకొని, ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. గుర్తుంచుకోండి, మనము వేసిన టమాటోస్ మాత్రం పూర్తిగా మగ్గిపోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ కారము, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ నూనెలో చక్కగా వేయించుకోవాలి. ఈ మసాలాలన్నీ చక్కగా వేగితేనే పప్పుకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మరికొన్ని వాటర్ వేసుకొని స్టవ్ను ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్లు కొంచెం వేడయ్యే వరకు ఆగాలి. ఎప్పుడైనా ఏ కర్రీలో అయినా మనము వాటర్ వేయగానే స్టవ్ని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నీళ్లు తొందరగా వేడెక్కాలి. ఇప్పుడు ముందే కడిగి పెట్టుకున్న మైసూర్ పప్పుని వేసేసుకోవాలి. తర్వాత దీన్ని అంతటినీ ఒకసారి బాగా కలుపుకొని పప్పు ఉడకడానికి సరిపడినన్ని నీళ్లు వేసుకొని
ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. పప్పు మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ రకంగా ఉడకాలి. అంతే అండి, మన పప్పు రెడీ అయిపోయి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే మన ఆహా రుచి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.